జమిలీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 2029లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. జమిలీ ఎన్నికలపై కేంద్రం నియమించిన కోవింద్ కమిటీ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందే తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో 6 నెలల కాలం అసెంబ్లీ గడువును పొడిగించే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువును పొడిగించడం లేదా కుదించడం చేయాల్సి ఉన్నందున ఆ మేరకు రాజ్యాంగంలో కూడా కొత్తగా ఆర్టికల్ 82A చేర్చడంతో పాటు కొన్ని చిన్న సవరణలు చేయాలని కోవింద్ కమిటీ నివేదికలో పేర్కొంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నేడు సమావేశమై తన నివేదికను సమర్పించింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన జమిలీ కమిటీ ఏర్పాటైంది. 191 రోజుల్లోనే 8 అధ్యాయాలతో 18,626 పేజీలతో నివేదికను తయారు చేసింది. భాగస్వామ్య పక్షాలు, వివిధ రంగాల్లోని నిపుణులు, సామాన్య ప్రజల అభిప్రాయాలు, విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ నివేదికను రూపొందించారు. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ శ్రీ ఎన్ సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కమిటీ కార్యదర్శి డాక్టర్ నితిన్ చంద్రలు సభ్యులుగా ఉన్నారు. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేశాయి. వాటిలో 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్ లాంటి పార్టీలతో పాటు మొత్తం 15 పార్టీలు జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వార్తాపత్రికల్లో ప్రచురించిన పబ్లిక్ నోటీసుకు భారతదేశం నలుమూలల నుండి 21,558 మంది పౌరులు స్పందించారు. వీరిలో 80% మంది జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపారు. నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 12 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, 8 మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, భారత లా కమిషన్ చైర్మన్, పలువురు న్యాయ నిపుణులను కమిటీ వ్యక్తిగతంగా చర్చల కోసం ఆహ్వానించింది. భారత ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంది. సిఐఐ, ఫిక్కీ, అసోచాం లాంటి వాణిజ్య, వర్తక సంఘాలు, ప్రముఖ ఆర్థికవేత్తలతో కూడా చర్చించారు. జమిలీ ఎన్నికలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న అంశంపై సమగ్ర నివేదికను కూడా తీసుకున్నారు. జమిలీ ఎన్నికలే మంచిదని, లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల వాటి ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని వర్తక సంఘాలు అభిప్రాయాన్ని తెలియజేశాయి. అడపాదడపా ఎన్నికలు జరగటం వల్ల సామాజిక సామరస్యానికి భంగం కలిగించడంతో పాటు ఆర్థిక వృద్ధి రేటు కూడా తగ్గుతుందని, ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయని, విద్యతో పాటు ఇతర రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని ఫిక్కీ లాంటి సంస్థల అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న కోవింద్ కమిటీ ప్రధానంగా 5 సిఫార్సులను తన నివేదికలో పేర్కొంది. తొలి దశలో పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలని కమిటీ సూచించింది. జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజుల్లో మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. అన్ని ఎన్నికల్లో ఓటేయడానికి వీలుగా ఒకే ఓటర్ల జాబితా, ఒకే గుర్తింపు కార్డు ఉండాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో కూడా చిన్న సవరణలు చేయాలని, అయితే భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ సవరణలు ఉండాలని కోవింద్ కమిటీ సూచించింది. అందుకోసం రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 82A పొందుపరచాలని కూడా సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ప్రతి అసెంబ్లీ, పార్లమెంటుకు 5 ఏళ్ల కాల పరిమితితో అపాయింటెడ్ డేని ప్రకటించాలని, ఆలోగా ఏవైనా అసెంబ్లీలు, పార్లమెంటు రద్దయితే మిగతా 5 ఏళ్ల కాలానికి మాత్రమే ఎన్నికలు జరపాలని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు అరుణాచల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జమిలీ ఎన్నికలకు ఈ రాష్ట్రాలతో ఎలాంటి సమస్యలు తలెత్తవు. గతేడాది ఎన్నికలు జరిగిన తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంల అసెంబ్లీ కాలపరిమితి పెంచాలా లేక రాష్ట్రపతి పాలన విధించాలా అన్న దానిపై కమిటీ నివేదికలో పేర్కొనలేదు. అదేవిధంగా వచ్చే నవంబర్లో మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే ఏడాది బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2026లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2029లో జమిలీ ఎన్నికల కోసం గుజరాత్, హిమాచల్, పంజాబ్, కర్ణాటక అసెంబ్లీల గడువులను కూడా పొడిగించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువును పొడిగించటమా లేక కుదించటమా అన్న దానిపై రాబోయే ఎన్నికల తర్వాత కొత్తగా కొలువు తీరే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోపక్క కోవింద్ కమిటీ నివేదికను రాష్ట్రపతి ముర్ముకు అందించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.